హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బిగ్ బాస్ సంబంధించిన ఆల్ అప్డేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోమో, ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్, దీనికి సంబంధించి రిలేటెడ్ ఎవ్రీ ఎపిసోడ్కి ఒక రివ్యూ అనేది ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేసినప్పుడే నాలో ఉన్న ఈ రివ్యూ టాలెంట్ అంతా బయటకు వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా రివ్యూస్ నచ్చుతున్నాయో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో చూసే ఉంటారు కదా ఆల్రెడీ. సో వీళ్ళకి సంబంధించింది ఒకటైతే నేను ఖచ్చితంగా ఒక రివ్యూ అయితే చేశాను. అట్ ద సేమ్ టైం ఈ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ సంబంధించి కూడా ఎంత అనేది ఇండియా టీ లింక్ ఇచ్చాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఎస్టర్డే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఎండ్ చేసేటప్పుడు మన అశ్వత్థామ 4.0 ఉన్నాడు కదా, అదే ఆయనే మన మణికంఠ. సో నిఖిల్కి ఇతనికి ఒక చిన్న గొడవ ఉన్నట్టు అయితే క్రియేట్ చేశారు, ఎండ్ చేశారు. అయితే అప్పుడే అనిపించింది నాకు ఖచ్చితంగా వీళ్ళు గేమ్ స్టార్ట్ చేశారని. వీళ్ళంటే వీళ్ళు కాదు, బిగ్ బాస్ షో యాజమాన్యం ఉంటారు కదా వాళ్ళు. దానికి రిలేటెడ్గా ఈరోజు ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో దాన్నే యాడ్ చేసి మరి స్టార్ట్ చేసి అక్కడ నిఖిల్ ఎల్డర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇక్కడ రెస్పెక్ట్ కాదు ఫీలింగ్ అని అయితే ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన అంటే మన అశ్వత్థామ 4.0 మణికంఠ. అయితే ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా వాళ్ళ దగ్గర ఏదో ఒక డ్యాన్స్ ఆర్ జుంబా టైప్లో ఏదో వేయించారు. ఓకే, ఆ తర్వాత మాత్రం అక్కడ 7 కంటెస్టెంట్లు ఆరెంజ్ ఏదో ఉంటుందో దాంతో గేమ్ ఆడుతున్నారు. అదే మన చిన్నప్పుడు ఆడతాం కదా, డాడ్జ్ బాల్ టైప్, ఆ టైప్. అయితే వాళ్ళు ఆడుతున్నప్పటి నుంచి సోనియా గారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక వియర్డ్ లుక్తో అయితే చూస్తున్నారు. మొత్తం 7 ఆడుతున్నారు అక్కడ. నిఖిల్, అభి, నైనిక, శేఖర్ భాష అండ్ నవీన్, అఫ్రుద్ది, బేబక్క, సీతక్క. అయితే తర్వాత షార్ట్ చూపెట్టేటప్పుడు నిఖిల్ సోనియా దగ్గర ఉన్నాడు. ఐ థింక్ అక్కడ చేతులు ఐ థింక్ ఆరెంజ్ కూడా ఉంది. అక్కడ తను ఏదన్నా అని ఉండవచ్చు నిఖిల్ని. సో నిఖిల్ దానికి ఆర్గ్యూ చేస్తూ ఉండవచ్చు. దానికి ఈవిడ సీరియస్ అయ్యి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ అందరూ అలా ఉండరుగా. ఐ థింక్ నాకైతే మెయిన్గా ఇది అందరూ అయితే కామ్గా అయితే ఉండరుగా. సో అప్పుడు శేఖర్ భాష రియాక్ట్ అయ్యాడు. బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఓకే, ఇప్పుడు అందరూ కామ్గా ఉంటే ఈవిడ ఎందుకు రియాక్ట్ అయింది? అట్ ద సేమ్ టైం శేఖర్ భాష కూడా అందరూ కామ్గా ఉంటే శేఖర్ భాష రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవుతూ ఏమన్నాడు, ఆవిడేమన్నది ఫస్ట్ అంటే సో ఎవరికి అర్హత లేదన్నట్టుగా ఏదో మాట్లాడింది. ఇతను ఏంటంటే ఇతను ఫైట్ చేసిన విధానం కూడా కరెక్ట్గా అనిపించింది నాకు. బట్ ఓకే, నిజంగా ఆవిడ అలా మాట్లాడడం రాంగో కరెక్టో పక్కన పెడితే నాకు మాత్రం ఒక మంచి ఎపిసోడ్ ఈరోజు నైట్ ఉండబోతున్నది అనిపించింది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇక్కడ వాళ్ళు అలా మాట్లాడుకోవడం ఫైట్ వరకు ఓకే. బట్ శేఖర్ భాష మాత్రం చాలా గట్టి కంటెస్టెంట్ అని మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే అతను మాట్లాడింది అయితే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆవిడకి ఎలాంటి రైట్ లేదు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని. బట్ తను రిస్ట్రిక్ట్ చేసి ఒక సుపీరియారిటీ ఆ కాంప్లెక్స్లో ఉందేమో మరి. సో అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అండ్ శేఖర్ భాషని చూస్తున్నంతసేపు ఆయన ఒక నటరాజ్ మాస్టర్కి క్లోన్ ఏమో అని నాకు అనిపించింది. తెలుసు కదా నటరాజ్ మాస్టర్ అల్లాడిచ్చాడు బిగ్ బాస్లో. సో ఆయనకి ఇది క్లోన్ ఏమో అన్నట్టుగా అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మళ్ళీ రిపీటెడ్గా ఆయన తీసుకొచ్చానేమో అనుకున్నాను ఫస్ట్లో. ఒక కర్లీ హెయిర్ అయి చూసినప్పుడు, వాయిస్ విన్నప్పుడు, ఆ పట్టుకెళ్ళిపోతాను టైటిల్ అన్నప్పుడు నటరాజ్ మాస్టర్ మళ్ళీ తీసుకొచ్చారేమో అనిపించింది. కాకపోతే శేఖర్ భాష ఆయనకి క్లోన్ అనమాట. అయితే సో ఓకే, అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, గేమ్. ఆ గేమ్ ఎస్పెషల్లీ ఒక 6 మెంబర్స్ మాత్రమే ఇచ్చారు. ఆ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి ఏమై ఉండొచ్చు రీజన్ అని ఆలోచిస్తే ఏదైనా టాస్క్లో వాళ్ళు అక్కడ ఓడిపోయి ఉండొచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశాడు అనేది ఈరోజు ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. ఆ టాస్క్లో ఏంటంటే థ్రెట్ మీద ఉంది. ఓకే, ఈరోజు చూడాలి ఆ గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నిజంగా తెలియాల్సి ఉంది. ఐ థింక్ నాకైతే ఈ ప్రోమోలో మాత్రం అశ్వత్థామ మాట్లాడుతోంది అన్మెచ్యూర్డ్గా అయితే అనిపించింది. ఎందుకో మెచ్యూరిటీ లెవెల్స్ లేవనో, లేకపోతే అలా మాట్లాడాలి ఎలా అయినా ట్రెండ్ అవ్వాలని మాట్లాడుతున్నాడా, లేదంటే అనిల్ రావుపూడి లాంటి వ్యక్తికే ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే నాకు నేనే అన్న వ్యక్తి ఎలా సర్వైవ్ అవుతాడు హౌస్లో అని కూడా ఆలోచించాలి. సో చూడాలి. మొత్తానికి మీకు శేఖర్ భాష కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే ఈవిడ కరెక్ట్ అనిపిస్తుందా చెప్పండి. అట్ ద సేమ్ టైం మన నిఖిల ఇతన, సో వీళ్ళిద్దరికి గొడవ రావడానికి గల కారణం ఆదిత్య ఓం అని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎపిసోడ్ చూశాక మీ రివ్యూ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్ మళ్ళీ వస్తాను. స్టేట్ యూనిట్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.